తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గతించిన పెద్దల పేరిట వస్త్రదానం నిర్వహిస్తున్న చామన సత్యబాబు కుటుంబ సభ్యుల సేవా కార్యక్రమాలు అభినందనీయమని మాజీ ఎంపీపీ బండి శక్తీశ్వర సాంబమూర్తి అన్నారు. భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామంలో గంధం వీరబ్రహ్మం రత్తమ్మల జ్ఞాపకార్థంగా వారి మనవడు చామన సత్యబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పేద కుటుంబాల వారికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో బండి శక్తీశ్వర సాంబమూర్తి చిరిమిల్లి వెంకటరాయుడులు పాల్గొని మాట్లాడుతూ గతించిన వారి పేరిట సమాజంలో ఉన్న పేదలకు ప్రతి ఏటా దుప్పట్లు పంపిణీ చేస్తున్న చామన సత్యబాబు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా 250 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాటి నానాజీ, తిరుమల సత్యనారాయణ సోదరులతో పాటు చామన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున తాడేరు గ్రామంలో చామన సత్యబాబు గారు పేదలకు శీతాకాలం వస్తుంది కాబట్టి దుప్పట్లు మరియు పళ్ళు అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. దీంట్లో విశేషం ఏంటంటే ఎలా కన్నా తల్లిదండ్రులని మర్చిపోయే పరిస్థితిలో ఎలా తాతగారిని వాళ్ళ అమ్మమ్మ గారిని గుర్తుపెట్టుకుంటూ చామన సత్యబాబు వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకుని ఈ చక్కటి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ ఇదే స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజున తాడేరు గ్రామంలో గంధం వీరబ్రహ్మం గారు రత్తమ్మ గారు దంపతులు వారి మనవడు చామన సత్యనారాయణ గారు వారి జ్ఞాపకార్థం వారి మనవడు సత్యనారాయణ గారు మరి ఈ రోజున తాడేరు గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా దుప్పట్ల కంపెనీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మరి వారి అమ్మమ్మన వారి తాతయ్య గారిని గుర్తుపెట్టుకోవడం అంటే మరి సత్యనారాయణ గారి యొక్క మరి ఉదార స్వభావం మరి పెద్దలంటే ఆయన భక్తి విశ్వాసాలన్నీ కనపడుతున్నాయి. అదే దోవలో ఇప్పుడు ఈ రోజుల్లో పెద్దలు అనేటప్పటికి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసామా లేకపోతే ఏదో చేసామనేటువంటిది విధానంకి ఎంత కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మరి మన తల్లిదండ్రుల్ని ఎవరైతే గుర్తుపెట్టుకుని ఉంటారో వారికి ఖచ్చితంగా మరి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలజేయాలని మరి సత్యనారాయణ గారి ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలని ఈ సందర్భంగా మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే మా తాతయ్య అమ్మ నాన్నలే మమ్మల్ని పెంచారు. మా తాత మా అమ్మ ఉన్నందువల్లే మేము ఈ పరిస్థితిలో ఉన్న స్థితిలో ఉంటాం. కారణం మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఆత్మక శాంతిగా కోరాలని ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞులై ఉంటాం. మేము భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లోని అభిరామ్ ఎన్క్లేవ్ వద్ద నూతన హోటల్ ఏ స్క్వేర్ ఇన్ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. నూతన వ్యాపార రంగాలకు భీమవరం ఆతిథ్యం ఇస్తుందని ఎన్నో కార్పొరేట్ స్థాయి సంస్థలు భీమవరం తరలి వస్తున్నాయని, భీమవరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నూతనంగా ప్రారంభించిన హోటల్ ఏ స్క్వేర్ ఇన్ అభివృద్ధి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని సుబ్బారావు, బళ్ళారి శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, కార్మూరి సత్యనారాయణమూర్తి, పుల్లయ్య, సిమెంట్ కొట్టు పిఎన్వి సత్యనారాయణమూర్తి, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, దాట్ల రామకృష్ణరాజు, చింతలపాటి బంగారాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ వారి యోగాలో సుదర్శన క్రియ ఒక అసమాన శ్వాసక్రియ నైపుణ్యమని, ఈ క్రియ వల్ల ఆనందం, నిర్విరామం, ప్రశాంత చిత్తం, ఆరోగ్యంతో కూడిన వికసిత జీవనం లభిస్తుందని రవిశంకర్ గురూజీ ప్రియ శిష్యులు పి రమేష్ రాజు అన్నారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో సుదర్శన క్రియ అవగాహన, యోగా ప్రాధాన్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు కలిగొట్ల గోపాల శర్మ, డాక్టర్ సాగిరాజు సత్యనారాయణరాజు, ఆర్ నాయుడులు మాట్లాడుతూ సుదర్శన క్రియతో రోగాలకు విముక్తి అని, సర్వ మానవాళికి భూలోకంలో అవతరించిన ఆరోగ్య ప్రదాత రవిశంకర్ గురూజీ అవతార పురుషుడని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు భీమవరంలోని 3 ప్రాంతాల్లో హ్యాపీనెస్ ప్రోగ్రాం శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం దండు సీతారామరాజు యోగా ప్రక్రియ ప్రదర్శించారు. నా పేరు కలిగొట్ల గోపాల్ శర్మ. నేను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ గారు స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో టీచర్ని. నేను సుదర్శనక్రియను 2005లో నేర్చుకున్నాను. నాకు విపరీతమైన తలపోటు ఉండేది. ఈ సుదర్శనక్రియ రోజు చేయటం వల్ల తలపోటు, కోపం తగ్గాయి, ప్రశాంతత ఏర్పడింది, అలాగే వ్యక్తిత్వ వికాసం కూడా కలిగింది. ఇది నిమ్హాన్స్ బెంగళూరు, అలాగే ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వారిచే వంటి ప్రముఖ వైద్య సంస్థలచే పరిశోధింపబడి స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటికి ఇది సంజీవని అని నిరూపించబడింది. ఈ క్రియ సుదర్శన క్రియ అందరూ నేర్చుకోండి. ఈ నెల 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు
ఉదయం సాయంకాలాల్లో 5:30 నుంచి 8:30 వరకు ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ చెన్నైలోను, మధ్యాహ్నం 10-1 గంట 32 డెంటల్ హాస్పిటల్ పైన జరుగుతుంది. సంప్రదించాల్సిన నెంబర్ 92-907-19983. పేరు సరోజిని అండి. మేము భీమవరం నుంచి. నేను 2018లో సుదర్శన క్రియ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ సుదర్శన క్రియ వల్ల లాభాలు ఏమిటంటే, ఊపిరితిత్తుల సమస్య ఉంటే కనుక ఊపిరితిత్తుల సమస్య నుంచి మనము మంచి మెరుగైనటువంటి చికిత్సను దీని ద్వారా పొందగలుగుతాము. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్య, శ్వాసకోశ ప్రాబ్లమ్స్, అలాగే ముక్కు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతే కనుక దానికి కూడా ఈ సుదర్శన క్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను సుదర్శన క్రియ నేర్చుకున్నాను. పండిట్ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రత్యేకమైనటువంటి ఈ సుదర్శన క్రియ నేర్చుకోవడం వల్ల, దాన్ని పాటించడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు మన బాడీ, మైండ్ అండ్ సోల్ వీటి మంచి సమన్వయం కుదురుతుంది. 180 దేశాల్లో సుమారు 50 కోట్ల మంది ప్రజలు ఈ సుదర్శన క్రియ నేర్చుకుని ఎంతో లబ్ధి పొందుతున్నారు. మానసికంగాను ఉల్లాసంగా ఉంటూ మంచి ఆలోచన విధానంగాను సంఘ పరిరక్షణ విభాగంలో కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారని ఆ పరంగా మానవాళిలందరికీ కూడా ఈ రవిశంకర్ గారు డైలీ మార్నింగ్ 6:15 నుంచి 7:30 వరకు డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాము సుదర్శన క్రియ. చేయకముందు ఎలా ఉండేది, చేసిన తర్వాత ఎలా ఉందంటే, చేయకముందు మాలో డిఫరెంట్ థాట్స్ అని క్లారిటీ లేకుండా చేసే పనిలో, సుదర్శన క్రియ చేసిన తర్వాత ప్రతి పనిలో క్లారిటీ, చేసిన వెంటనే అది రిఫ్లెక్ట్ అవుద్ది. అసలు లోపల ఉన్న సైలెన్స్, మైండ్, ఆ కామ్నెస్ ఆఫ్ ది మైండ్, మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ ది మైండ్ వెంటనే ఎక్స్పీరియన్స్ చేస్తాము. అందుకే డైలీ ప్రాక్టీస్ చేస్తాము. ఈ సుదర్శన క్రియ నేను గోపాల్ శర్మ గారి దగ్గర ఫస్ట్ బ్యాచ్లో నేర్చుకున్న దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకంగా నాకు వచ్చినటువంటి హైపర్ థైరాయిడ్ అన్నీ కూడా తగ్గాయి. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడంలో సబ్ ట్రెజరీ ఉద్యోగులు చేస్తున్న కృషి మరువలేనిదని ఆకివీడు ఉండి కాళ్ల ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు ఎం జోబ్ బాబు హర్షం వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆకివీడు సబ్ ట్రెజరీ ఆఫీస్ వద్ద ట్రెజరీ ఆఫీసర్ డి పుష్పలతను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ డివి రమణమూర్తి, డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ పుష్పలత మాట్లాడుతూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఫణిప్రసాద్, ఎండి సిద్దిక్, బమిడిపాటి సూర్యభాస్కర్ రావు, ఎం శామ్యూల్, హరిబాబు, ఆర్దర్ పాల్, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, సునందం రాజు, హరిబాబుతో పాటు పెన్షనర్లు పాల్గొన్నారు. ఇటీవల నేను సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారికి నేను మనవి చేసుకునేది, చాలామంది వయోవృద్ధులు మేము కలవలేని పరిస్థితుల్లో ఉంటారు. వారికి గత సంవత్సరం వల్లే మీరు ఈ సంవత్సరం కూడా 2005-2006 లైఫ్ సర్టిఫికేట్లో మీరు అనుకూలంగా వాళ్ళకి కోఆపరేట్ చేసి, బెడ్ మీద ఉన్న పేషెంట్లు ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వయోవృద్ధులు, వాళ్ళు కలవలేని పరిస్థితుల్లో మీ యొక్క సహకారం చాలా ఎంతైనా అవసరం వాళ్ళకి. చేత నేను స్పెషల్ రిక్వెస్ట్ చేసి నేను గవర్నమెంట్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను ఈ సర్వీస్ ఆఫీసర్ గారికి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రెసిడెంట్, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, కార్యవర్గం అందరూ కూడా ఇచ్చేసి ఉన్నాం. మరి ఆకివీడు ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరిలో రిటైర్ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరికీ కూడా లైఫ్ సర్టిఫికెట్ విధిగా మరి ఇక్కడ సమర్పించాలి. సిబ్బంది మరి వయోవృద్ధులు చాలామంది, స్త్రీలు అలాగే పురుషులు చాలామంది వయోవృద్ధులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెంటనే స్పందించి ఈ యొక్క లైఫ్ సర్టిఫికెట్, ఎందుకంటే పెన్షన్ పొందడానికి లైఫ్ సర్టిఫికెట్ చాలా ముఖ్య అవసరం కనుక అది వెంటనే పూర్తి చేసి మాకు సహకరించవలసిందిగా మరి ఎస్టీఓ మేడం గారిని, సిబ్బందిని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఏటా కూడా మేము అధికారులని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. మరి ఈ ఆక్వీడు పరిధిలో ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా లైఫ్ సర్టిఫికెట్లు విషయంలో మేడం గారు చాలా బాగా సహకరిస్తున్నారు.
బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా ఆన్లైన్ సౌకర్యం ద్వారా యాక్సెప్ట్ చేయడం జరుగుతుందా? ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ ఏడాది కూడా చక్కగా అదేవిధంగా సహకరించమని కోరుతున్నాం. అలాగే పింఛన్దారుల సమస్యలు వెంటనే కూడా మరి పరిష్కరించాలా. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరించాలని కోరుతూ అందరికీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను నా స్టాఫ్ వచ్చి వాళ్ళని చూసి యాక్సెప్ట్ చేస్తాను. ఏ విషయమైనా సరే మీకు మేము నా స్టాఫ్ అంతా సపోర్ట్గా ఉంటాం. మీరు రాలేకపోయినా నాకు ఫోన్ చేస్తే మీ పనులన్నీ జాగ్రత్తగా తీసుకెళ్తాను. తెలుగు భాషను విస్మరించి ఇతర భాషలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ రోజుల్లో కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు పెద్దపీట వేసి ప్రాథమిక విద్య నుంచి తెలుగు భాషను ప్రవేశపెట్టడం ఒక శుభ పరిణామమని తెలుగు భాషాభివృద్ది కమిటీ సభ్యులు కలిగొట్ల గోపాల శర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెరుకువాడ రంగసాయి, రామాయణం చిన్నారి అన్నారు. భీమవరం పట్టణం బీవీరాజు పార్క్లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి హర్షం ప్రకటించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయంలో ప్రతిపాదన చేసి తీర్మానం చేయడానికి సన్నాహాలు చేయడం తెలుగు ప్రజలకు ఆనందదాయకమని హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీవీరాజు వాకర్స్ అసోసియేషన్ నాయకులు మోషన్, చరణ్, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడుతున్న తరుణంలో మన కూటమి ప్రభుత్వం నాయకులు తెలుగుని ప్రాధాన్యత ఇవ్వాలి, తెలుగుని గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అమ్మ అని పిలిచే మాటని మరిచిపోయి మమ్మీ అని పిలిచే మాటలు వస్తున్నాయి. అది మన తెలుగుదనానికి సిగ్గుచేటు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలి, తెలుగుని మర్చిపోవద్దు. తెలుగు భాష అమృత భాష అని తెలియజేయడానికి మన రంగసాయి గారు మన అందరినీ ఒక కూటమిగా ఇక్కడ కూర్చోబెట్టి తెలుగు గురించి ప్రాధాన్యత గురించి తెలియజేసినందుకు రంగసాయి గారికి ఇక్కడ విచ్చేసిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మన మాతృభాష తెలుగు భాష మధురమైన భాష, తీయనైన భాష, కమ్మనైన భాష, మరి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగడబడిన భాష. అటువంటి భాషలో మనం పుట్టడమే అదృష్టం. మరి ఈ భాషను మనం సుసంపన్నం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ మధ్యకాలంలో తెలుగుని విస్మరించడం జరుగుతుంది. మరి పాఠశాలలో కూడా మరి ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమంగా పెట్టాలని, అలాగే తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులోనే జీవోలు అన్నీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులు రావాలని మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అభినందన సందర్భంగా ఈ శ్రీ విజ్ఞాన వేదిక మరియు పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం, మరి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ తెలుగు భాష మాధుర్యాన్ని ఈనాటి యువతలో మళ్ళా ఒక శక్తిని, భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచాలనేటువంటి ఒక ఆలోచనతో మరి కూటమి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు ఎప్పుడూ కూడా పుస్తకాలు చదివి ఆ చదివినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి యొక్క భాషా పరిజ్ఞానంతో ఎంతవరకు ఈ యొక్క ప్రజలకి సేవ చేయాలి, వారికి దగ్గర అవ్వాలని ఆలోచించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన యొక్క ఆలోచన దృక్పథాన్ని ఈనాడు జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్క ప్రాథమిక పాఠశాలలో కూడా తెలుగు యొక్క భాష ఔన్నత్యాన్ని మళ్ళా తిరిగి నెలకొల్పాలనేటువంటి ఆలోచన ఆనాడు ఈ యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి కృష్ణదేవరాయలు ఏదైతే అమూల్య బాణ్యం అనేటువంటి దాని ద్వారా తెలుగు భాషకి వాళ్ళు పునాదిని వేస్తే మళ్ళా కనుమరుగైనటువంటి ఈ యొక్క తెలుగు భాషని ఈనాడు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరి మన పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క సహచరులైనటువంటి కందుల దుర్గేష్ గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు వారికి ముందుగా తెలుగు భాష తరపున శుభాకాంక్షలు తెలుపుతూ, మన తెలుగు భాష అమృత భాష అని చెప్పి పురాణ కాలం నుంచి కూడా ఒక అభిప్రాయంతో ప్రజలంతా ఉన్నారు. ఇటువంటి తెలుగు భాషను ఇటీవల కాలంలో మరి తెలుగు భాషను విస్మరించే పరిస్థితి కూడా ఏర్పడింది. చాలా కాలంగా తెలుగు భాష మూలపడిపోయిందంటలో కూడా ఆశ్చర్యం లేదు. మరి పురాణాలు, గ్రంథాలు ఎన్నో తెలుగు భాషలో కొన్ని కోట్ల పుస్తకాలు ఉన్నాయి. వాటిని మహానుభావులు చేసినటువంటి ఆ రచనలన్నీ కూడా ఇవాళ జాతి చరిత్రలో ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. తెలుగు భాషకు అంత ఔన్నత్యం ఉంది. మరి శ్రీకృష్ణదేవరాయల వారు ప్రత్యేకించి అష్టదిగ్గజులను పెట్టి ఈ తెలుగు భాషకు ప్రావీణ్యత ఇచ్చారు. అటువంటి తెలుగు భాషను విస్మరించిన ఈ రోజుల్లో మన కూటమి ప్రభుత్వం, ఈ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు తెలుగు భాషకి పెద్దపీట వేస్తాము, ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక పాఠశాల నుంచి కూడా తెలుగు భాషను ప్రారంభించి వ్యవహారికంగా మామూలుగా ఈ ఇంగ్లీషు మిగతా భాషలు ఉంటాయి, తెలుగు భాషను మట్టికి ప్రాథమిక విద్య నుంచి మేము
దీన్ని తీర్మానం చేసుకున్నామని చెప్పడం అనేది మన తెలుగు ప్రజలందరికీ గర్వకారణం తెలియజేసుకున్నాం. జై తెలుగు తల్లి. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను బుధవారం ప్రారంభించినట్టు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలియజేశారు. జనవరి 2, 3 తేదీల్లో ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి నెల తనకు ఉన్నంతలో వృద్ధులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ రూపంలో సహాయం అందిస్తున్నానని టీడీపీ నాయకుడు తోటరాము అన్నారు. ఉండి మండలం పాములపరు గ్రామం తోటరాము నివాసం వద్ద నూతన సంవత్సరం సందర్భంగా 100 మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు దుప్పట్లు, పండ్లతో పాటు నగదు రాము కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు అందజేశారు. తోట శ్రీరాములు మాట్లాడుతూ తనకున్న దానిలో పేద ప్రజలకు సహకారం అందించడానికి ఖర్చు చేస్తున్నానని, గత కొన్ని సంవత్సరాల నుంచి తాను ప్రతి నెల పెన్షన్ల పంపిణీ, వస్త్రదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. టీడీపీ సీనియర్ నాయకులు పొత్తూరి వెంకటేశ్వరరాజు, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు మాట్లాడారు. ప్రతి నెల వృద్ధులకు రాము తనకున్న దాంట్లో పెన్షన్లుగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వారికి మందులు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయన్నారు. అనంతరం భగీరథుడు, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేసన బలసులరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కేసన యాదగిరి, నక్కా వెంకప్ప, కోమటి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పాములపరు గ్రామంలో ఇక్కడ విచ్చేసిన మొత్తం టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి, అలాగే కార్యకర్తలకి, ఇక్కడున్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి నెల కూడా 1వ తారీఖునే నాకు ఉన్నంతలో వీళ్ళందరికీ, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాను. అలాగే నాకు తోచిన కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. భగవంతుడు అదేవిధంగా నన్ను అన్ని రకాలుగా కూడా శుభ్రంగా చూశాడు. రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ కూడా నన్ను ప్రోత్సహించి మంచి ఎదరికెళ్ళేటట్టు చూశారు. అని చేత వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కృతజ్ఞతలతో ఉంటానని, అలాగే ఈ గ్రామానికి నాకు తోచిన విధంగా సహాయం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పాములపూర్ గ్రామంలోని మా సోదరుడు తోటరాము గారు పేదలకి, తంతువులైతే, వికలాంగులైతే, వృద్ధులనైతేని అందరినీ కూడా ఎంతో ప్రేమతోటి ఆయన చేసి ఈ కార్యక్రమాలు మేము కూడా చేయాలని ఎంతో ఉత్సాహంగా మేము ఇలా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించాడు. ఆయన చేసి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆశీర్వదించాలని, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ఎంతో సంతోషంగా ఇవాళ ఈ కార్యక్రమంలోని జనవరి 1 రోజుని ఇంత మంచి కార్యక్రమానికి మా తోటరాము వారి దంపతులు, వారి కుటుంబం అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. టీడీపీ, జనసేన నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి అన్న ప్రతి నెల ఆయనకున్నంతలో మంచి ఆలోచనతోటి నెలకి ఎంతో కొంత సాయం చేస్తూ, అలాగే మయంగా సంవత్సరంలో మయంగా ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు అందరినీ పిలిచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరిన్న రోజుల్లో ఇంకా బాగా చేయాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇచ్చే ఆశ్రమం ద్వారా మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో గ్రామంలో ఓ 10 మంది చేస్తే మీలాంటి వృద్ధులు, మరి వితంతువులు అందరూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తోడుగా మా ఇతనికి ఇచ్చిన దాంట్లోనే అతను తోసింది ఎంతో కొంత ఇస్తున్నాడు. మరి ఇలాంటి కార్యక్రమంలో అందరికీ పెన్షన్లు ప్రతి నెల 20 సంవత్సరాలు
20 సంవత్సరాల నుంచి వీళ్ళందరికీ వీళ్ళని ఒక రకంగా ఆదుకుంటున్నట్టే. చాలా సంతోషం. మధ్యలో సీజన్ బట్టి ప్రతి సీజన్లోనూ కూడా మళ్ళీ వాళ్ళకి ఆ నగదుతో పాటు దుప్పట్లని, రగ్గులని, ఇలా పళ్ళని ఏదోటి తనకు తోసిన దాంట్లో ఇస్తున్నాడు. చాలా మా శిష్యుడు ప్రోగ్రాం ఈ కార్యక్రమం చేపడితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇలా చేసుకుంటూ ఇలా ఇంకా అభివృద్ధి చెందుతూ ఇంకా ఆశ్రమని ఇతర మన వెంకటేశ్వర అందరూ కూడా ఈయన ఆశీర్వదించు. ఇక తల్లి తండ్రిని భార్య పిల్లల్ని అందరినీ ఆయుర్వేదిక ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని కాన్స్టిట్యూట్ వివరించాం. మనకు పంట కాలంలో మాత్రం ఏం వేయకోకుండా మనందరం జాగ్రత్తగా ఆ చెత్త కుప్పలో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అందులో వేసే మోడీ గారు ఇచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ ఇచ్చారు కాబట్టి ఆ బుట్టల్లో వేయండి. ఎక్కడ పంట కాలంలో మాత్రం ఏమి మాకండి. మురికి కాలువలు ఉన్నాయి, మీరు అందరూ దయించి పంట కాలంలో ఏమోకుండా మనకు తాగి మంచినీళ్ళు లేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య కార్యకర్త కూడా కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలోనే ఉంది. బీజేపీలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సమాజంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమైనది. పోలీసు వ్యవస్థ బాగుంటేనే ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ. భీమవరం జేపీ రోడ్లో డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీఐపీ ఫిజియో రీహెబ్ హాస్పిటల్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.